ఇక్కడైతే మన సోన అంకుల్ అయితే వర్క్ అయితే చేస్తుండు. వినాయకుడు అయితే మనకు విఠలేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు, చాలా పెద్ద ఉన్నాడు. ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటది. ఇక్కడ చూడండి ఈ మూర్తి ఎలా తయారైతే లాస్ట్ అయితే అవుట్పుట్ అయితే మనకు ఇలా వస్తాయి అన్నమాట. పక్కన ఇంకో వినాయకుడు ఉన్నాడు ఫ్రెండ్స్. ఈ వినాయకుడు కూడా 10 feet వరకు ఉంటాడు చూడండి. गणेश जय गणेश जय गणेश देवा माता जगती पार्वती पिता महादेवा। వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష. లాస్ట్ ఇయర్ కూడా మట్టి వినాయకులది వీడియో చేసిన కదా, ఈసారి కూడా నాకు నిజామాబాద్ ఇంకొక కొత్త అడ్రస్ దొరికింది. అదే ఇక్కడ అంటే మన గోరెం కమాండ్ నుంచి వస్తుంది. ఆ బ్రిడ్జ్ నుంచి స్ట్రేట్ ఇట్లా రావాలా. స్ట్రేట్ వచ్చి రైట్ సైడ్ చూసుకుంటే మన పాంగ్ర గవర్నమెంట్ స్కూల్ కంటే ముందు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ బాలాజీ కళాక్ష అని ఉంటుంది. అక్కడైతే మట్టి వినాయకులు అయితే పెద్ద పెద్ద తయారు చేస్తారు. సో ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తా, గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తా. ఆ లింక్ అనేది క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు లొకేషన్ కి అయితే వచ్చేయచ్చు. ఇంకా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, కాంటాక్ట్ అయ్యి కూడా బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. లోపలికి అయితే వెళ్దాం. లోపల అయితే వినాయకుల గురించి చేతులు అయితే తయారు చేస్తున్నాం, మాట్లాడదాం వీళ్ళతో. సో ఫ్రెండ్స్, లోపలనైతే లక్ష్మణ్ పాల్ అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ తో అయితే మొత్తం వినాయకుల గురించి డీటెయిల్స్ ఎట్లా తయారు చేస్తారు, ఎక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి తయారు చేస్తారు అనేది మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంకుల్. మాతో అయితే లక్ష్మణ్ పాల్ अंकुल ఉన్నాడు. హాయ్ अंकुल, जय श्री राम, जय श्री गणेश। अंकुल, अपने पास जो मट्टी है ना, मट्टी कहाँ से लेके आ रहे हैं? मट्टी हम लोग पूरा कलकत्ता से ही लाते। कलकत्ता से अब गंगा का ओरिजिनल जो गंगा से मट्टी उठता ना, ओके, नाव से उठा के हमरा पैकिंग करके लड़ी से ट्रांसपोर्ट से लेके आता। ठीक है। पूरा मटेरियल्स कालार विलार बोलो तो पूरा सब वहाँ से लेके आता। और अपने पास कितने फीट से कितने फीट तक मट्टी 6 फीट से 12 फीट तक मूर्ति तैयारी करते हैं हम लोग। ये बालाजी आर्ट्स का 1 साल का नहीं है, कम से कम 30-35 साल का ये धंधा चल रहा है हमारा। ठीक है। यहाँ पर कर रही है फुल यहाँ पे बनाते। हाँ। तो आपका कांटेक्ट नंबर दे सकते क्या? हाँ, कांटेक्ट नंबर दे सकता। 9111073926 ये नंबर से कांटेक्ट करे तो हमारा मूर्ति ఆర్డర్ వస్తుంది. ఆ నంబర్ కి కాల్ చేసి అయితే మనం అయితే బుకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడికి వచ్చినాక కూడా మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే వీళ్ళు చూస్తారు కదా, ఇవి చేత్తోనే తయారు చేస్తారు చూడండి. ఇవైతే ఇక్కడైతే మోల్డింగ్స్ ఉన్నాయి, చేతి కాళ్ళ మోల్డింగ్స్ అయితే ఉన్నాయి. तो अंकुल, गणेश मूर्ति का अपन डेकोरेशन करते ना, जो सामान कहाँ से लाते आप? पूरा कलकत्ता से लाते ఫ్రెండ్స్. లోపలనైతే చూస్తారుగా పెద్ద పెద్ద వినాయకులు అయితే తయారు చేస్తారు. అంకుల్ కూడా అక్కడ ఫినిషింగ్ చేస్తుండు. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ వినాయకుని అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది అన్నమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. సో ఈ వినాయకుడు అయితే మనకు దాదాపు 10 to 12 feet వరకు ఉంటాడు, చాలా హైట్లు ఉన్నది చూడండి ఈ వినాయకుడు. మనకైతే ఈ వినాయకుని అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అవుట్పుట్ మనకు. ఈ వినాయకుడు అయితే మనకైతే జగన్నాథ స్వామి రూపంలో ఉన్నాడు చూడండి. ఒక 10 feet వరకు ఉంటాడు ఈ వినాయకుడు అయితే. ఈ విగ్రహం అవుట్పుట్ అయితే ఫైనల్ గానైతే ఇలా వస్తుంది. పక్కకు ఇంకో వినాయకుడు ఉన్నాడు. ఈ వినాయకుడు అయితే 8 feet వరకు ఉంటాడు. ఎద్దుల బండి పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు అయితే చూడండి. వినాయకుడు అయితే మనకు విఠలేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు, చాలా పెద్ద ఉన్నాడు. పక్కకైతే నాగం పాము శేషనాగులు కూడా ఉన్నది చూడండి. వినాయకుని అవుట్పుట్ అయితే ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటది. ఇక్కడైతే మన సోన అంకుల్ అయితే
వర్క్ అయితే చేస్తుండు, ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తుండు. ఇక్కడ చేతులు పెడుతుంది చూడండి ఒకసారి. ఇంకోళ్ళు అయితే చేతులు అయితే అక్కడ అటాచ్ చేస్తున్నాను అనమాట చూడండి. ఇంకా లోపల కూడా చాలా పెద్ద పెద్ద మూర్తులు అయితే ఉన్నాయి, లోపలికి అయితే రండి. ఇక్కడ మనకు వినాయకుడు అయితే సింహాల పైన కూర్చొని ఉన్నాడు. ఇటొక సింహం ఉన్నది చూడండి. ఈ వినాయకుడు కూడా చాలా పెద్ద ఉన్నాడు. సో మనకైతే లక్ష్మణ్ పాలంకులు అయితే కొన్ని వినాయకుల గురించి అయితే డీటెయిల్ గా एक्सप्लेन చేస్తాడు. ये मूर्ति का नाम शंकर भगवान का नित्य परिदर्शन कर रहा है। ओके, एक सिंगम का, एक नंदी का, నంది విగ్రహం, నంది విగ్రహాలు ఉన్నాయి, ఇటు సింహాలు ఉన్నాయి. सिंगम ये गणेश विग्रह का। ఓకే, ఏ గణేష్ మూర్తి? हाथी का बैकग्राउंड है, हाथी का बैकग्राउंड। ఓకే, नीचे राक्षस का मुंडी है, రాక్షసన్ తలనైతే ఉన్నది బ్యాక్గ్రౌండ్ లోనైతే. इसमें डिजाइन अभी बहुत बाकी है। ఓకే, ये डुमरू का, शंकर भगवान ऊपर ये डुमरू वाला है। ये डुमरू इधर का से? है। ఇక్కడ చూడండి डमरू का, డమరకం, हाँ डमरू का డమరకం ఉన్నది ఇక్కడ. ऊपर शंकर भगवान का है। डमरू काम कर रही है। ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లోనైతే బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే శివుడు ఉన్నాడు. శివుడు కింద డమరుకం వినాయకుడు ఉన్నాడు. ये कालिका माता का ఇక్కడనైతే చాలా స్పెషల్ అట్రాక్టివ్ ఉన్న వినాయకుడు. కాళికామాత బ్యాక్గ్రౌండ్ లోనైతే కాళికామాత ఫేస్ అయితే ఇచ్చారు మనకు. పక్కగా అయితే మనకు సిద్ధి బుద్ధి ఉన్నాడు, మధ్యలో వినాయకుడు అయితే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లో అయితే కాళికామాత. ఈ షెడ్ లో స్పెషల్ వినాయకుడు అయితే నాకు ఇలా అనిపిస్తుంది, ఈ షెడ్ లో స్పెషల్ వినాయకుడు అని. ఇటు పక్కగా వచ్చేస్తే निमूली का बैकग्राउंड, ఇక్కడైతే निमूली का बैकग्राउंड ऊपर पूरा माता का, पूरा ऊपर माता का बैकग्राउंड, 7 माता है। सात माता निमूली के बैकग्राउंड, मिडिल में విగ్రహం వినాయకుడు అయితే మధ్యలో వచ్చేసిండు. పక్కకు నెమ్లీలు ఉన్నాయి, పైన మొత్తం మాతాలు అయితే ఉన్నారు పక్కన. ఇటు లోపలికి అయితే వెళ్ళాం. లోపలికి వెళ్తే మనకి ఇంకా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ లోపల. बालाजी का मूर्ति है, पूरा बालाजी का फेस है। ओके। शंख चक्र ఓకే, विनायक बालाजी मूर्ति। బాలాజీ స్వామి మోడల్ ఉన్న వినాయకుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ डिजाइन का आर्ट का डिजाइन का है। బ్యాక్గ్రౌండ్ జస్ట్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే వస్తుంది. వినాయకుడు కూర్చొని అయితే ఉన్నాడు మనకి ఇక్కడనైతే. ఇటు పక్కకు వస్తే ये तीनों हाथी का ऊपर विनायक बैठे हैं, माता का गोद में। ఓకే, माता का गोद में कुमारसानी, 2 कुमारसानी माता का गोद में। ఓకే, ఇటు సైడ్ ఇచ్చేస్తే ये भी बालाजी का फेस है। ये भी ये गरुड़ पक्षी का ऊपर, గరుడ పక్షి పైన ऊपर కూర్చొని ఉన్నాడు. गणपति उड़ रहा है ऐसा। ఆ, ये झाड़ का, पीछे झाड़ का डिजाइन है। अभी फूल पत्ता इसमें लगाने का है। नीचे 7 विनायक, కిందనైతే చూసుకుంటే మనకు స్పెషల్ చూస్తారు కదా, ఇక్కడనైతే స్పెషల్ వినాయకుడు ఉన్నాడు. ये కింద 7 వినాయకులు అయితే మన డోల్ కొట్టుకుంటా ఉండే అన్నమాట. पुंगी बजाने का, ढोल बजाने का ఆ, ऐसा बनेगा। अभी बना है ఓకే. नहीं बनेगा। చాలా మంచి ఇంట్రెస్టింగ్ వినాయకుడు అయితే ఉన్నాడు. ఇక్కడనైతే మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇటు సైడ్ పక్కకు వస్తే ఇంకో వినాయకుడు ఉన్నాడు. ఏ బోల్ ये विनायक का 5 अवतार है। बजरंग बाली का, वो सिंगम का अवतार, नारायण विष्णु का अवतार का है। విష్ణు అవతారం विष्णु అయితే अवतार का 5 అవతారాలు అయితే అవతారాలు. ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ఉన్నాడు వినాయకుడు. మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే చూస్తే हाँ। ఇలా వచ్చేస్తాడు. फाइनल ऐसा सेम डिजाइन होगा, ऐसा फाइनल डिजाइन। ఇటు పక్కకు వచ్చేస్తే ये आर्च का हमारा ఇక్కడ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఉంది. వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. బొజ్జ వినాయకుడు అన్నమాట. वज्र विनायक। బొజ్జ వినాయకుడు కూర్చొని ఉంది ఇక్కడైతే. ये भी 9 माता का बैकग्राउंड का ऐसा सेम डिजाइन होगा। ఇక్కడ చూసుకుని అయితే మనకు ఇలా వస్తుంది అవుట్పుట్ అయితే. 9 माता का। इधर बाजू में है तो ये क्या है? अर्जुन कृष्ण विश्व के मार रहा है ऐसा। हाँ, कृष्ण जो रौतम का चक्रम पकड़ के చక్రం పట్టుకొని मारा, हाँ, वो मारते. वो सीन सिनारी बनाया, ऐसा सीन Okay. बनाया। చూస్తారా ఫ్రెండ్స్, వీలైతే ఒక మంచి కాన్సెప్ట్ తో అయితే వినాయకులు అయితే తయారు చేస్తారు. ఇక్కడ తొందర వచ్చి అయితే Yes, బుకింగ్ చేసుకోండి. ఇక్కడ పక్కకైతే ఇంకో వినాయకుడు ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ లో. अभी शंकर भगवान का ऊपर नृत्य कर रहा है। अभी ऐसा सेम ఇలాంటి అవుట్పుట్ అయితే వస్తుంది ఈ వినాయకుడి అయితే. जो साइड में सिद्धि बुद्धि है।
ఇక్కడ కూడా మనకు వినాయకుని పక్కకు సిద్ధి బుద్ధి ఇద్దరిని అయితే ఇచ్చేస్తారు అన్నమాట. ये राम और लक्ष्मण है बजरंग बाली ऊपर, राम लक्ष्मण का बैकग्राउंड अंदर बजरंग बाली का। ఈ వినాయకుడు అయితే నాకు తెలిసి ఇప్పట్లో ట్రెండింగ్ నడుస్తా అనిపిస్తుంది అయితే అందరు, ఎందుకంటే రాముడు హనుమంతుడు లక్ష్మణుడు అయితే ఉన్నాడు. అందరికి బజరంగ్ బలి అంటే చాలా ఇష్టం కాబట్టి పైన ఉన్నాడు మనకు బజరంగ్ బలి పైన ఉన్నాడు. అటు సైడ్ రాముడు, ఇటు లక్ష్మణుడు అయితే ఉన్నాడు. మధ్యలో వినాయకుడు కూర్చొని ఉన్నాడు. జటాయు ఇటు సైడ్ ఒక జటాయు, అటు సైడ్ ఒకటి, రెండు ఉన్నాయి చూడండి. రాధాకృష్ణ మోడల్ ఇక్కడ రాధాకృష్ణ మోడల్ లాస్ట్ ఇయర్ అయితే మనకు ముంబైలో కూడా ఇలాంటి మోడల్ విగ్రహం అయితే మనం చూసినాం. రాధాకృష్ణ మోడల్ ఈ వినాయకుడు చూసుకున్నట్టయితే మనకు లాస్ట్ ఇయర్ ముంబైలో అయితే చాలా అట్రాక్షన్ అయిన వినాయకుడు రాధాకృష్ణ మోడల్ ఉన్న వినాయకుడు చూడండి. ఇది కాళికా మాత. ఇటు చూసుకున్నైతే బ్యాక్గ్రౌండ్ లో అయితే కాళికా మాత ఉన్నది, ఉగ్ర స్వరూపంతో ఉన్నాయి కాళికా మాత. వినాయకుడు అయితే చేతిలో చాకుని పట్టుకొని ఉన్నాడు. ఇది సరస్వతి మోడల్ సరస్వతి మోడల్ ఉన్న వినాయకుడు. ఈ అవుట్పుట్ తో అయితే వస్తాయి మనకి. ఇది शिव का शंकर भगवान का बैकग्राउंड, पाम त्रिशूलम देखे, ये नंदी ఇక్కడ నంది साइड नंदी ఇది ఇట్లా అవుట్పుట్ అయితే మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ వినాయకుని పక్కకైతే లింగం కూడా ఉన్నది చూసుకున్నట్టయితే మనకు. ఇంకా ఇటు లాస్ట్ కి అయితే ఇంకో వినాయకుడు ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ అయితే మనకు స్క్వేర్ షేప్ లో ఆర్చ్ వస్తాయి అన్నమాట. వినాయకుడు బొజ్జ వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఇక్కడైతే మనకు చూసుకున్నట్టయితే అయోధ్యలో రామ మందిర్లో ఉన్న రాముని రూపంలో ఉన్న వినాయకుడు అయితే ఉన్నాడు, బలరాముడు. ఆ రూపంతో ఉన్న వినాయకుని అయితే తయారు చేస్తారు. ఇక్కడ చూసుకున్నైతే మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేస్తాయి అన్నమాట. లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ మొత్తం చిన్న చిన్న వినాయకులు ఉన్నారు చూడండి. మనకి చిన్న పిల్లలు పెట్టుకుందామంటే కూడా మంచి మంచి వినాయకులు అయితే ఇక్కడ మంచి మంచి ఫినిషింగ్ తోనైతే ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తం ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, అయిపోయినాక మళ్ళీ ఒకసారి అయితే నేను వీడియో చేస్తాను అన్నమాట. ఇక్కడ ఎడ్ల బండి పైన కూర్చొని ఉన్నాడు. ఇంకా అక్కడ లోపల చూస్తున్నట్టయితే అక్కడ లోపల ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే మనకు ఒక స్పెషల్ చిన్న వినాయకుడు అయితే ఉన్నాడు. ఇందులో ట్రాక్టర్ నడిపిస్తుండు వినాయకుడు. చూసారు కదా, మనకైతే ఇలా వస్తుంది వినాయకుడు. ట్రాక్టర్ నడిపిస్తుండు. చాలా అంటే చాలా స్పెషల్ ఉన్నాయి వినాయకుడు అయితే. నేను చూసి అయితే మస్తు మజా అనిపించింది ఈ వినాయకుడు చూడండి. ఇటు బ్యాక్గ్రౌండ్ లో ఇంకా మనకు చిన్ని కృష్ణుని అవతారంలో ఉన్న వినాయకుడు అయితే ఉన్నారు చూడండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ లా బ్యాక్ డ్రాప్ లోనైతే అయోధ్య రామ మందిర్ సెటప్ అయితే ఉన్నది. వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడు అయితే లాస్ట్ ఇయర్ చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే మనకు అయోధ్యలో రామ మందిర్ నిర్మించారు కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే చాలా స్పెషల్ గా అయిపోయింది. బ్యాక్ డ్రాప్ అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు చూడండి. ఇటు సైడ్ చూసుకుంటే ఇంకోటి చిన్న వినాయకుడు కూడా ఉన్నాడు. ఎడ్ల బండి పైన ఉన్నాడు వినాయకుడు చూడండి. ఇంకా వర్క్ అయితే ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకుంటున్నైతే ఇక్కడైతే వర్క్ అయితే చేస్తారు వీళ్ళు చూడండి. చాలా మంచి నీట్ ఫినిషింగ్ తో చేస్తారు. भाई आपका नाम क्या है भैया? మిలన్ అన్న అయితే మనకి వినాయకుడిని అయితే తయారు చేస్తున్నాడు. ఇక్కడ आपका नाम क्या है? अक्षय.
అక్షర్ అన్ననైతే ఇంకో వినాయకుడిని అయితే ఇక్కడ తయారు చేస్తుండు చూసారుగా, గ్రద్ద పైన కూర్చొని ఉన్న వినాయకుడు. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకానైతే మొత్తం వీడియో వేసింది చూసిరు కదా. ఆ వీడియో మొత్తం రికార్డ్ చేసింది ఎవరో తెలుసా? మా సంజయ్ తమ్ముడు. నా గురించి అని నేను చెప్పగానే, ఒక మాట చెప్పగానే వచ్చేసి ఈ వీడియో మొత్తం రికార్డ్ చేసిండు. చాలా థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇట్లాంటి వీడియోలు నేను ఈ ఇయర్ లోనైతే ఇప్పుడైతే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసిన. నిజామాబాద్ లో కానీ ఇంకా మన నిజామాబాద్ డిస్టిక్ లో ఎక్కడున్నా అని ఒక మెసేజ్ చేయండి, అక్కడికి వచ్చి వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తా. లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా వీడియోస్ చేసిన, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది. ఈ ఇయర్ కూడా అలానే మీ మంచి రెస్పాన్స్ వస్తే నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తా. థ్యాంక్ యూ. అందరైతే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, ప్రసాద్ కిష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.